హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? లెంగ్త్ హెయిర్ వాళ్ళు జనరల్గా అల్లుకోకుండా ఒక పోనీటైల్ వేసుకుని పోనీటైల్ నుంచి ఒక రింగ్స్ మాదిరిగా వస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూద్దామా మరి. సో ఈ మోడల్ హెయిర్ చూసారంటే చాలా లెంగ్తీగా ఉంది, దట్టు మనకి థిన్గా అనిపిస్తుంది కదండి, అంటే మనకి వాల్యూమెట్రిక్ తక్కువగా అనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం జనరల్గా అల్లుకుంటే ఎలా వస్తుందంటే మన అల్లిక చాలా చిన్నగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ అయితే చక్కగా రింగ్స్ మాదిరిలో ఉండి వెడల్పుగా వస్తుంది, చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దామండి. మరి చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ మనకి హెయిర్ స్టైల్ వేయాలంటే నీట్గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేద్దాం. పోనీటైల్ అని చెప్పుకున్నాం కాబట్టి పోనీటైల్ అంటే ఒక సైడ్ నుంచి తీద్దాం. కొద్దిపాటి హెయిర్ లెఫ్ట్ రైట్ మనకి కొద్దిపాటి హెయిర్ని తీసుకుందాం. ఈ మాత్రం హెయిర్ని తీద్దాం. సేమ్ వే రెండో వైపు కూడా ఇలానే తీద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, పోనీటైల్ అంటే చక్కగా మనకి ఈ రెండు వైపులా తీసిన పాయల్ని లాక్ వేసేద్దాం. అంటే మనకి రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేద్దాం. సో పోనీటైల్ అయితే మనకి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏ విధంగా చేస్తామంటే ఈ పోనీని కింద నుంచి ఈ విధంగా పోనిస్తున్నాను చూడండి. ఒక రింగ్ మాదిరిలా ఇక్కడ ఫామ్ అయింది కదా కింద నుంచి వచ్చిన తర్వాత, ఈ రింగ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సేమ్ వే ఈ ఫస్ట్ది ఎలా వచ్చిందో సెకండ్ నుంచి థర్డ్ మొత్తం అన్నీ ఇదే విధంగా వేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏ విధంగా పోనీటైల్కి మనం రెండు వైపుల నుంచి తీసుకున్నామో అదే విధంగా సెకండ్ కూడా రెండు వైపుల నుంచి 2 పాయలు తీసుకుని రబ్బర్ బ్యాండ్ సహాయంతో పోనీటైల్ వేస్తున్నాం. సో చూస్తున్నారు కానీ ఇప్పుడు 4th వన్ వేస్తున్నాము. మనం వేసిన పోనీని ఇలా కింద నుంచి పైకి తీసుకొస్తాం చూడండి. సింపుల్గా ఇలా కింద నుంచి పైకి తీసుకొస్తాం. మనకి ఎంత సైజ్ అయితే రింగ్ కావాలనుకుంటామో, అంటే ప్రీవియస్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇంతవరకు తీసుకొచ్చి దాన్ని ఇలా ఓపెన్ చేస్తే చక్కగా మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇదే విధంగా మనకి చక్కగా అల్లుకుంటూ వచ్చేయచ్చు. మనకి హెయిర్ ఎంతవరకు అయితే వాల్యూమెట్రిక్ అనిపిస్తుందో అంతవరకు కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. ఇదే మనం జడ వేసుకుంటే ఎంత వాల్యూమెట్రిక్గా అనిపించదు. రింగ్స్ కాబట్టి మనకి లూజ్గా అల్లుకున్నాం కాబట్టి చక్కగా వాల్యూమెట్రిక్గా అనిపిస్తుంది. రబ్బర్ బ్యాండ్స్ కూడా కొంచెం టైట్గా పెట్టుకుంటేనే చక్కగా ఉంటుంది ఈ రింగ్స్. చూస్తున్నారు కదా, మనకి టాప్ టు బాటమ్ ఈ విధంగా చేసుకున్నాం చూడండి. సో రింగ్స్ మనం ఎక్కడ ప్లేస్మెంట్ ఏం చేయట్లేదని చక్కగా మనకి లాక్ అయిపోయి ఉన్నాయి. మన పిన్స్ కానీ ఏం సపోర్ట్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్తోనే ఈ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. సో చూస్తున్నారు కదండి, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా మనకి హెయిర్ స్టైల్ కనిపించే విధంగా మనకి టాటూస్ కూడా డెకరేట్ చేద్దాం. టాటూస్ అయినా అవ్వచ్చు, లేదంటే హెయిర్ యాక్సెసరీస్. ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్. మనం దీనికి హెయిర్ స్టైల్ మనకి క్లోజ్ అవ్వకుండా, హెయిర్ స్టైల్ వేసిన ప్లేస్ కాకుండా పక్క నుంచి ఈ విధంగా స్టైలిష్గా అరేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి అల్యూమినియం బెండింగ్ వైర్ ఉంది కాబట్టి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బెండ్ అవుతుంది. దీన్ని మనకి పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం. సో చూస్తున్నారు కదండి, మనకి కంప్లీట్ హెయిర్ అంతా కూడా మనం అల్లుకోవచ్చు. ఇదే విధంగా మనకి లాక్స్ వేసుకుంటూ ఎంతవరకు అయితే లెంగ్త్ ఉందో అంతవరకు మనం అల్లేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఫైనల్ లుక్లో మనకి ఏమైనా సన్నగా అనిపించింది అనుకుంటే సపోజ్ ఏం చేయొచ్చు అంటే ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈ విధంగా ఒక లాక్ వేసేసుకుని దీన్ని అగైన్ ఇంకొకసారి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా బంచ్లా కూడా ఉంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మనం ఫోల్డింగ్ చేసేసుకుని ఈ విధంగా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే మనకు ఓపెన్ హెయిర్ కావాలనుకున్నా ఈ విధంగా మనం విడిచిపెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే విడిచిపెట్టేసుకోవచ్చు. సో హెయిర్ వచ్చేసి మనకి లెంగ్తీగా కావాలంటే లెంగ్తీగా ఉంచవచ్చు, లేదు మనకి థిన్గా వాల్యూమెట్రిక్ తక్కువగా అనిపిస్తుంది అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసుకుని బ్యాక్ సైడ్ వచ్చేసి నాట్ వేసేసుకుందాం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.